బోధించండి. నిలబడిన మీ దాసుని కొలతలిన ఆత్మతో నింపండి, బలపరచండి, వాడుకోండి, శత్రు కార్యములు లయపరచండి. కానీ కనబడిన దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాం. నిద్రమత్తు, ఆవలింతలు, చెదిరిపోయే తలంపులు లయపరచండి. మీ దాసుని మీ పునరుత్థాన శక్తి నింపండి, కొలతలేని ఆత్మతో నింపండి. తండ్రి, మీ ప్రజలమైన మాతో మాట్లాడండి, మహిమ పొందండి. యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. చాలా సంగతులు చెప్పాడు ఈ పత్రికలోనే, దీనికంటే ముందు పత్రికలో కూడా చెప్పాడు. ఈ పత్రికలోనే 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో చాలా సంగతులు, 3వ అధ్యాయంలో కూడా చెప్పి, ఈ సంగతులన్నీ మీకు తెలుసు కాబట్టి నీతి విరోధుల తప్పు బోధల నుండి మీరు మీ స్థిరమైన మనస్సును పోగొట్టుకోకుండా, మీరు పడిపోకుండా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. తప్పించుకోవాలి. ఇక్కడ నిన్న చూసాం మనకు కావలసినది ఏమిటో పేతురు భక్తుడు చెప్పాడు. ఏమిటన్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు? తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసును గూర్చినట్టు ఆయన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. మళ్ళా 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించినట్లు అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మేము సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయను. వీటన్నిటి ఉద్దేశం, తాత్పర్యం ఏంటంటే, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి ఏమి కలిగి ఉండాలి? అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అనుభవ జ్ఞానం అంటే ఉదాహరణకి ఆ ఇంట్లో ఎవరున్నారని అంటే, ఎదురింట్లో ఎవరున్నారంటే అంటే ఎవరో ఫలానా వాళ్ళు ఉన్నారు. నల్లగుంటారా, తెల్లగుంటారా? దూరం నుంచి చూస్తే రంగు వేరు కనిపిస్తుంది, అవును కదా? ఇప్పుడు ఎదురుగా చూస్తే ఈ కోటు రంగు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు దానిలో ఆ కెమెరాలో చూసామనుకోండి, వీడియోలో ఆ రంగు మారిపోతుంది. అరే ఏంద్రా నా కోటు ఇట్లా మెరుస్తుంది అనిపిస్తుంది. అదంతా దాని గొప్పతనం. అర్థమైందా? కాబట్టి దూరం నుంచి చూస్తే వేరుగా కనిపిస్తుంది. అక్కడ ఇది ఇట్లా ఉంచుదాం. కొలస్సు పత్రికలో చూడండి, నిన్న చదివాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అంటున్నాడు, తమ హృదయంలో ఆదరణ పొందవల్లని. క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. స్పష్టం అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారండి మీకేమైనా తెలుసా అంటే, ఏం దగ్గరగా చూస్తే కానీ చెప్పలేము, అంతే కదా? ఎట్లుంటారు అంటే దగ్గరగా చూస్తే చెప్పగలం. ఎలాంటి వారు అంటే పరిచయం ఉంటే చెప్పగలం. వాళ్ళతో పరిచయం ఉండాలి. అది కూడా ఎక్కువ పరిచయం ఉంటే ఎక్కువగా అర్థమవుతారు వాళ్ళు మనకి. మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు అంటే ఎప్పుడు చెప్పగలుగుతాం? వారితో ఎక్కువ పరిచయం ఉంటే ఎక్కువ. ఏమోనండి, నిన్న మొన్న వచ్చారు, ఒక 10 రోజులు అయింది, లేకపోతే నెల్లాళ్ళు అయింది, మేము ఎక్కువగా వాళ్ళతో ఏం మాట్లాడలేదు, ఎక్కువ సంగతి మాకేం తెలియదు. మన అనుభవ జ్ఞానం ఇది. వారి గురించిన నీ జ్ఞానం ఏమిటంటే, మన అనుభవం ఏదైతే అనుభవాన్ని బట్టే జ్ఞానం ఉంటుంది. మరి యేసు ప్రభువుని గురించి ఏం చెప్తావు నువ్వు? ఆయన గురించి ఏమైనా స్పష్టంగా తెలుసా అంటే, ఎప్పుడు తెలుస్తుంది ఆయన గురించి స్పష్టంగా? ఆయన్ను దగ్గరగా చూస్తే ఆయన్ను స్పష్టంగా మనము తెలుసుకోగలుగుతాం. మరి ఆయన ఎటువంటి వాడు అంటే, బైబిల్లో ఉన్నవన్నీ మనం చెప్పేయచ్చు. కరుణామయుడు, దయామయుడు మనం ఆరాధిస్తూ ఉంటాం చూడండి, ఒక్కొక్కసారి పుంఖాలుగా వచ్చేస్తూ ఉంటాయి. జాలి గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, ఇంకా చెప్పండి ఏమైనా, దయాళుడు, విస్తారమైన కృపాసత్యములు కలిగిన వాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు, ఇవన్నీ చెప్పేస్తూనే మరి నువ్వు అనుభవించావా? ఇవన్నీ నువ్వు అనుభవించావా? ఆయన దయను అనుభవించావా? ఆయన విస్తారమైన కృపాసత్యములు అంటే ఏంటి అన్నాడు అనుకోండి, అవునంటే ఏంటి? దీర్ఘశాంతం గలవాడు అంటే ఏంటి?
అంటే మనం అనుభవిస్తే అర్థమవుతుంది. ఏంటి దీర్ఘశాంతం? అయ్యా నేను ఎన్నిసార్లు ఆయన బాధ పెడుతున్నా, ఆయన ఆ ప్రేమను తీసివేసుకోలేదు, నన్ను దూరం చేయలేదు, నన్ను చీపు అనలేదు, సహిస్తున్నాడు నన్ను. దీర్ఘశాంతం, సహిస్తున్నాడు నన్ను. నేను ఎంత బాధ పెట్టినా, ఎంత శోధించినా ప్రభువును సహిస్తున్నాడు. అది దీర్ఘశాంతం. ఆయన ప్రేమా స్వరూపి. యోహాను భక్తుడు చెప్పాడు, యోహాను రాసిన మొదటి పత్రికలో, దేవుడు ప్రేమా స్వరూపి. దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమా స్వరూపి అంటే ఆయన స్వరూపమంతా ప్రేమ. నీకెట్లా తెలుసు అంటే దగ్గరగా చూడాలి. అంటే ఆయనతో దగ్గరగా మనం ఆయన చూసినప్పుడు, ఆయన విన్నప్పుడు, ఆ తరువాత ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన జీవితాలకు ఉండేటటువంటి అత్యధికమైనటువంటి ఆధిక్యత, ఆశీర్వాదం కూడా ఇదే. ఏమిటంటే దేవునిని దగ్గరగా చూడటము, దగ్గరగా వినటము, ఆయనతో కూడా గడపటం, కలిసి నడవటం. అందుకనే పేతురు చెప్పింది చూసి తర్వాత యోహాను చెప్పింది దగ్గరికి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోనే ఏమంటున్నాడు చూడండి. 16వ వచనము, 17వ వచనము, 18వ వచనం కలిసి చదువుకుందాం. 16, 17, 18 కలిసి చదువుకుందాం. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అని యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కనులార చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆ తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటిమి. ఇప్పుడు ఆయన అనుభవం చెప్తున్నాడు, మనతో చెప్పాడు. ఈ లేఖ ఎవరికి రాశాడో వారందరితో చెప్తున్నాడు, మీరు ఆయన గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అరే పేతురు గారు మీరు బాగా చెప్పారండి, మరి మీకేంటి అనుభవ జ్ఞానం ఆయనతోనంటే అంటున్నాడు, మేము ఆయనను చూశాము, ఆ శబ్దమును మేమేం చేశాము, చెవులార విన్నాం. కనులారా చూశాము, చెవులారా విన్నాము, ఆయనతో కూడా ఉన్నాం. మేము ఆయనతో కూడా, ఆ మాట చూడండి ఎక్కడున్నది, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉన్నాము, ఆయనను చూశాము, ఆయనను విన్నాము. కాబట్టి మాట్లాడుతున్నాను. చమత్కారముగా కల్పించిన కథలతో నేను మాట్లాడడం లేదు. కాబట్టి ఎవరి గురించైనా మనం యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలనంటే అనుభవంతో మనం సాక్ష్యం ఇవ్వగలిగితే అవతల వాడు నోరెత్తడు, నమ్ముతారు. వారు మనతో వాదించడానికి అవకాశం లేదు. మనం సిద్ధాంతం అంతా చెప్తాం, ఇక ఏవేవో చెప్తాం. సరే ఇవన్నీ చెప్తున్నావు, ఇవి నువ్వు అనుభవించేవా అని అంటే మనం సమాధానం చెప్పలేకపోతే మరి నీకే తెలియదు నాకేం చెప్తావు. నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎవరో గిడియన్ బైబుల్ మా వాళ్ళ ఇంట్లో పెట్టారు, మా అక్క బావ ఇంట్లో. అదొకసారి అటు ఇటు తిరిగేస్తే 2 వాక్యాలు కంఠస్థం ఉండిపోయాయి. కంఠస్థం చెయ్యాలని కాదు, ఉండిపోయి కంఠస్థం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ 2 వాక్యాలు గుర్తున్నాయి. ఎవరైనా సువార్త చెప్పడానికి ఎదురుపడితే వారిని అడిగేవాడిని, ఈ 2 వాక్యాలకు అర్థం ఏంటి అని అడిగా. అడుగుడి మీకు ఇవ్వబడును, ఏం అడుగుతావు ఏమిస్తాడు? సరే దేవుడు కదా ఏమన్నా ఇస్తాడులే. ఇచ్చిన తర్వాత వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు. అంటే ఇచ్చింది నీ చేతికి ఇవ్వడు, ఎక్కడో విసిరేస్తాడు. నువ్వేం చేయాలా? వెతుక్కోవాలి. ఎక్కడ వెతుకుతావు? ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడు దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? సరే దొరికింది అనుకో, దొరుకును అన్నాడు, దొరికింది అనుకో. ఇప్పుడు ఏమన్నాడు? తట్టుడు మీకు తీయబడును. ఏం తడతావు, ఏం తీస్తాడు మీ యేసు ప్రభు అంటే మాకు తెలియదు సార్. మరి ఏం చెప్దామని బైబిల్ సంకలో పెట్టుకుని నా దగ్గరకు వచ్చావు? ఇదే అడిగేవాడు నేను. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఏం విశ్రాంతి? ఏ భారం తీసేస్తాడు? ఆ కూలివాడు చూడు, ఆ బియ్యం బస్తా మోయలేక బాధపడుతున్నాడు. యేసు ప్రభువా అంటే సగం మోస్తాడా? తెలియదు సార్. మరి ఏం తెలుసునని చెప్పి మీ బైబిల్ సంకలో పెట్టుకుని నా దగ్గరకు వచ్చావు అని అడిగేవాడు. కనుక మనకు అనుభవం లేకపోతే ప్రశ్నించిన వానికి సమాధానము చెప్పలేం. తిరుపతిలో జయంతిరావు గారు ఉన్నాడు. తిరుపతిలో సేవలో ట్రైనింగ్లో కొద్ది నెలలు ఉన్నాను, 2.5 నెలలు. ఆ జయంతిరావు గారు ఏం చేశాడంటే నన్ను దైవప్రసాదానికి చెప్పి ఒక ఆయన దగ్గరకు తీసుకుపోయాడు. ఆయన బ్రాహ్మడు. ఆయన దగ్గర తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత
ఈయనకు సువార్త చెప్పండి అన్నాడు, సాక్ష్యం చెప్పండి అని. సరే అంతా చెప్పాను. ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు, ఆయన పిహెచ్డి చేస్తున్నాడు. ఆయన 2 ప్రశ్నలు వేశాడు. ఇప్పుడు ఆ ప్రశ్నలు చెప్తే మళ్ళీ మీకు ఈ సందేహాలు వస్తాయి. అదంతా మళ్ళీ నేను చెప్పాలంటే టాపిక్ మారిపోతుంది. 2 ప్రశ్నలు వేశాడు. ఆ రోజుకి ఆ ప్రశ్నలకు సమాధానం నాకు తెలియదు. ఏమండి ఈ ప్రశ్నలకు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి సమాధానం తెలియదు. అట్లా అంటే ఎట్లా అండి? మీరే మాకు చెప్పలేకపోతే ఎవరు చెప్తారండి? ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఏం తెలుసునని సంకలో బైబిల్ పెట్టుకుని వచ్చావని నేను అప్పుడు అడిగాను కదా. ఇప్పుడు అదే అడిగిస్తున్నాడు దేవుడు ఇక్కడ. నేను చేసినవన్నీ అయిపోయాయి. కనుక మనకు తెలిస్తేనే మనం ఏం చేయగలుగుతాం? ఇతరులకు చెప్పగలుగుతాం. అందుకనే మనకేముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి ప్రభువుని గురించి. పేతురు అందుకే చెప్తున్నాడు, మేము చమత్కారంగా కల్పించిన కథలను బట్టి యేసు ప్రభువుని గురించి చెప్పడం లేదు. బయట మనం చాలా కథలు, చాలా మంది పెట్టకథలు చెప్పేస్తూ ఉంటారు. యేసు ప్రభు గురించి కూడా పెట్టకథలు చెప్పేస్తూ ఉంటారు. కానీ పెట్టకథలు కాదు, అనుభవ జ్ఞానముతో వాక్యము మన జీవితంలో అనుభవపూర్వకమైనదిగా, యేసుక్రీస్తు ప్రభువును అనుభవపూర్వకంగా ఎరిగిన వారమై మనం ఒక్క మాట చెప్పినా సరే అది వారికి ఉపయోగపడుతుంది, ప్రయోజనకరం. అందుకంటున్నాడు చమత్కార కథలు కాదు, మేము అనుభవంతో చెప్తున్నాం. ఏంటి అనుభవం అంటే, మేము ఆయనతో కూడా పర్వతం మీద ఉన్నాము, ఆయన్ను చూశాము, తర్వాత ఆ స్వరం, ఆ శబ్దం విన్నాము, కాబట్టి ఇప్పుడు మీకు మేము తెలియజేయగలుగుతున్నాం. ఈ అనుభవ జ్ఞానము మనం కలిగి ఉండాలి. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము కలిసి చదువుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులారు ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయచ్చు. ఈయన మరొక మాట యాడ్ చేశాడు యోహాన్ గారు. ఏమన్నాడు? ఆది నుంచి ఏది ఉండెనో, జీవవాక్యము గూర్చినది. జీవవాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆయన ఎవరు? యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభు గురించే మాట్లాడుతూ వాక్యం అన్న పదం ప్రయోగిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాట? దేనిని మేము వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాను. నేను ఊరికనే చెప్పట్లేదు. చూసేట, విన్నట్ట, నిదానించి కనుగొన్నట్ట, చేతులతో తాకి చూసేట యేసుప్రభు వారిని. కాబట్టి అదంతా ఇప్పుడు మీకు చెప్తున్నా. ఇది అనుభవ జ్ఞానం. అంటే ఏంటి అనుభవం అంటే? చూడాలి, వినాలి, కనుగొనాలి, తర్వాత తాకి చూసిన స్పర్శ యొక్క అనుభవం కూడా శ్రేష్టమైనది ఉండాలి. ఇప్పుడు మనం చెప్పగలుగుతాం. ఈ అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకు మనల్ని పిలిచాడు. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 1:9 ఎవరన్నా చదవండి. ఎక్కడికి పిలిచేట? ఆయన సహవాసానికి పిలిచాడు. సహవాసం అంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఆయనతో కూడా ఉండటానికి పిలిచాడు. ఎప్పుడైతే ఆయన దగ్గర ఉంటున్నామో అప్పుడేం చేస్తాము? ఆయనను చూస్తాం. ఆయన మాట్లాడితే వింటాం. నిదానంగా చూస్తే ఆయన కనుగొనగలుగుతాం, అంటే స్పష్టంగా చూడగలుగుతాం. అంటే అంత సమయం ఉందన్నమాట. నువ్వు ఎంతసేపు అయినా ఆయన వైపు చూడొచ్చు, ఆయన వెళ్ళిపోడు. చాలు 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 పక్కకు పద అండవు. నిన్నటి నుంచి చాలాసార్లు ఆయన దర్శనం అంటున్నాడు. ఆ దర్శనానికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తాడు? ఎట్లా రానిస్తాడు, మెడ మీద చేసి ఇట్లా దోసేస్తుంటాడు. అక్కడ నిదానించి చూడటానికి ఆ దర్శనాలకు. యేసు ప్రభు వారిని దర్శించడానికి ఎంత సమయమైనా నిదానించి ఆయన్ని చూడొచ్చు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోడు. మా చేతులు దేనిని తాకి చూచెనో అంటే ఆయన స్పర్శ, సహవాసం అంటే అది ఒకరితో ఒకరు కలిసి జీవించటం, కలిసి నడవటం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:6-7 చదవండి.
ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి అన్యోన్య సహవాసం అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నతానీయులు గారు ఇక్కడ కూర్చున్నాడు, మాకిద్దరికి అన్యోన్య సహవాసం ఉంది అంటే నాకు ఆయన ఎంత దూరంలో ఉన్నాడో ఆయనకు నేను అంతే దూరంలో ఉన్నాను. యేసు ప్రభువుతో మనకు అన్యోన్య సహవాసం అంటే మనం యేసు ప్రభుకి ఎంత దగ్గరగా ఉన్నామో, దూరం అన్న పదం తీసేద్దాం, మనం యేసు ప్రభుకి ఎంత దగ్గరగా ఉన్నామో యేసు ప్రభు మనకు అంత దగ్గరగా ఉంటాడు. ఒకవేళ మనం పోయి యేసు ప్రభు చేతిలో చేయేస్తే ఆయన కూడా ఏం చేస్తున్నాడు, మన చేతిలో చేయేస్తున్నాడు. సహవాసం అంటేనే అది, చేతిలో చేయేసుకోవటం, ఇది సహవాసం. ఇంత దగ్గరగా మనం ఆయనతో ఉండాలని దేవుడు ఏం చేశాట, మనలను తన రక్తం ఇచ్చి కొన్ని ఆయన దగ్గరకు పిలుచుకుంటున్నాడు. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి ఉద్దేశం దేవునికి ఉన్నది. ఏదో మనం మారు మనస్సు పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి అక్కడి నుంచి కాస్త ఏదో అబద్ధాలు ఇవి అవి ఆడకుండా నీతిగా బతికి చచ్చిపోయి పరలోకాన్ని పోవటం ఒక్కటే కాదు, భూమి మీద ఉండగానే ఆయనతో సహవాసాన్ని అనుభవించాలి, ఆయన్ని చూడాలి, కనుగొనాలి, వినాలి, ఇంకా తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇంత శ్రేష్టమైన అనుభవంలోనికి, దేవునితో కూడా ఉన్న అనుభవం, ఆదాములో ఏదైతే మానవుడు కోల్పోయాడో, ప్రతి చల్లపూట దేవుడు వచ్చి ఆదాముతో ఏం చేస్తున్నట్ట, సహవాసం చేస్తున్నాడు, కలిసి నడుస్తున్నాడు. ఇక్కడ అన్నాడు మనము ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అయిపోయింది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంది. అంటే ఏం చేస్తున్నాడు, ఆయన నడుస్తుంటే మనం తీసుకుని నడుస్తున్నాడు, మనం ఆయన వెనకట పరిగెట్టక్కర్లేదు, మనతో పాటు నడుస్తున్నాడు, మనల్ని తీసుకుని నడుచుకుంటూ పోతున్నాడు. ఇది సహవాసం, ఆయనతో కూడా నడిచే అనుభవం. దీని గురించి మాట్లాడుతున్నాడు యోహాను. ఆయన చూసే అనుభవం, ఆయన మాట్లాడితే వినే అనుభవం, ఆయన తట్టి తర్వాత తాకి చూసిన అనుభవం, తర్వాత నిదానించి కనుగొన్న అనుభవం, ఆయనతో కూడా నడుస్తున్న అనుభవం. ఈ నడుస్తూ మాట్లాడుకుంటూ పోవచ్చు. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, పక్క పక్కన పోతారు, నడుస్తూ ఏం చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, యేసు ప్రభుతో కలిసి నడుస్తున్నాం, వాకింగ్ విత్ జీసస్. ఈ అనుభవం క్రైస్తవుడైన ప్రతి వారికి ఉండాలి. వాకింగ్ విత్ జీసస్, యేసుతో కూడా నడుచుట. ఇంత శ్రేష్టమైన అనుభవానికి మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన వచ్చాడు అనుకోండి, వచ్చి పిలుస్తాడు ఎవరు, రండి రండి అంటాడు, చేతిలో చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆయనతో నడుస్తున్నప్పుడు పక్కన ఎవరో పిలిచారు, చూస్తారా, ఒకసారి ఇట్రా వెళ్ళిపోతావు కానీ అని అంటారు. వెళ్తారా? ఎందుకు? అరే ముఖ్యమంత్రి అండి, మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ఆల్రెడీ వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, రేపు పేపర్లో న్యూస్లో వస్తుంది. మళ్ళీ ఈ ధన్యత, ఇది గొప్ప ఆధిక్యత మళ్ళీ దొరకదు. ఆయన చేతిలో చేసుకుని నడుస్తున్నాడు. ఇప్పుడు మధ్యలో నీ డిస్టర్బెన్స్, నువ్వు నేను ఎప్పుడున్నదే, అంతే కదా, మనం ఎప్పుడు ఉన్నవాళ్ళమే. ఈయనైతే గొప్పవాడు, ఒక అధికారి, రాష్ట్రానికి అధికారి. కాబట్టి ఇది నేను పోగొట్టుకోను, దీనికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. ఇప్పుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు ఆయన సహవాసంలో మనం కలిసిపోదామని చెప్పి చేతిలో చేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి, అర్థమవుతుందా? ఆ సహవాసానికి, ఆయనతో కలిసి నడవటానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి మనం. ఇది మన జీవితాల్లో అర్థం చేసుకుంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయనతో నడుస్తున్నప్పుడు మనం ఆయన అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే మనకు ఆయన అర్థం కాడు. ఎందుకంటే ఆయన మాట్లాడతాడు, మనం వింటాం, మనం మాట్లాడతాము, ఆయన వింటాడు. మనం అడిగిన దానికి ఆయన ఏం చేస్తాడు, సమాధానం చెప్తాడు. పేతురు, యోహాను, యేసుప్రభు వారు కలిసి వెళ్తూ ఉన్నారు. యోహాను సువార్త చివరి అధ్యాయంలో వెళ్తున్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, చూడండి యోహాను సువార్త చివరి అధ్యాయం
21వ అధ్యాయంలో 21లో అంటున్నాడు, పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే అది నీవు నన్ను వెంబడించు. చూడండి ఏమంటున్నాడు, ప్రభువా ఇతని సంగతి ఏంటి? ఆయన సంగతి ఆల్రెడీ అయిపోయింది. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువు, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు అన్నాడు, సరే నా సంగతి ఇంత అడిగేవు కదా, పేతురు అడుగుతున్నా, నా సంగతి ఇంత అడిగావు, చెప్పాను, మరి ఈయన సంగతి ఏంటి అంటే దానికి కూడా సమాధానం చెప్పాడు. వాని సంగతి నేను చూసుకుంటా, నీకెందుకు, ముందు నీ సంగతి చూసుకోని అన్నాడు. కాబట్టి అంటే ఏమిటి, ప్రభువు చెప్పింది పేతురు విన్నాడు, పేతురు అడిగిన దానికి ప్రభు సమాధానం చెప్పాడు. అంటే ప్రభు విన్నాడు. ఇది అన్యోన్య సహవాసం. ప్రభు మాట్లాడితే మనం వింటాం, మనం మాట్లాడితే ప్రభు వింటాడు. దీంట్లో ఆశ్చర్యపోవలసిన విషయం ఏమీ లేదు. బైబిల్లో ఉన్నదంతా మన కోసమే వ్రాయబడింది. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. భక్సింగ్ గారి గురించి ఈ 4 రోజులు చాలా వింటున్నారు. భక్సింగ్ గారిని ఒక సైన్స్ విద్యార్థి దేవుడు అడిగట, ఏమండి బైబిల్ అంటారు, ఏం బైబిల్ మీది? ఆ యోన తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడని బైబిల్లో రాశారు, అది జరుగుతుందా? ఎట్లా నమ్ముతారనండి, చేప కడుపులో చచ్చిపోడానంటే? భక్సింగ్ గారు దానికి రీజన్ చెప్పలేదుట. ఆయన ఏం చెప్పాడంటే, చేప యోనాను మింగింది, 3 రోజులు ఉన్నాడు అంటే నమ్మడం కాదు, యోనానే చేపని, ఆ పెద్ద చేపని యోనా మింగేశాడు, వాడి కడుపులో, యోనా కడుపులో ఆ పెద్ద తిమింగలం 3 రోజులు ఉందని బైబిల్లో రాసి ఉంటే నేను నమ్ముతాను అన్నట్ట. అర్థమైందా? నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తే ఏంటి, ఈ వాక్యాన్ని నమ్మాలి, ఈ రాయబడిన దాన్ని నమ్మాలి. ఇది ఎవరి కోసమో ఎవరికో కానీ మనకు కాదులే అని అనుకోకూడదు, ఇది మనకు జరగదు అని అనుకోకూడదు. అందరి విషయంలో జరుగుతుంది. దేవుడు పక్షపాతి కాడు. అంతే, అందరి కోసము తాను ఏర్పరచుకున్న ప్రజలందరి కోసం ఒకే రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ఇచ్చే కొంటున్నాడు, ఆ రక్తంతోనే పరిశుద్ధపరుస్తున్నాడు, అదే ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన ప్రేమలో వ్యత్యాసము, తారతమ్యాలు లేవు. భక్సింగ్ గారి విషయంలో చేసిన దేవుడు మన విషయంలో కూడా చేయగలడు, చేస్తాడు. కాకపోతే భక్సింగ్ గారు నమ్మినంతగా మనము నమ్మాలి. భక్సింగ్ గారు ఆయనకు సమీపంగా వెళ్ళినంతగా మనము సమీపంగా వెళ్ళాలి. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, నేను చూశాను, విన్నాను, మాట్లాడాను. ఇంకా యోహాన్ అంటున్నాడు, నేను తాకి చూశాను. అయితే ఇప్పుడు ఈ పేతురు, యాకోబు, యోహాన్లో ఆ దివ్యమంగళ స్వరూపం, ఆ మహిమ స్వరూపాన్ని ఎక్కడ చూశారు అంటే, మేము ఆయనతో కూడా పరిశుద్ధ పర్వతం మీద అక్కడ ఉన్నవారమై, ఏమన్నాడు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారం. అక్కడికి వెళితేనే చూశాడు. ఇప్పుడు అక్కడికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. యేసు ప్రభు వారు ఈ ముగ్గురిని తీసుకుని పోయాడు. 2వ వచనంలో అంటాడు, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహాను మాత్రం వెంట పెట్టుకుని, మాత్రము అన్నాడు. పేతురు, యాకోబు, యోహాను వారిని మాత్రం వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి పోయి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందాడు. తర్వాత సంగతి తరువాత. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారండి? మొత్తం ఎంతమంది అపొస్తలులుగా పిలువబడిన వారు? 12 మంది. మిగతా 9 మందిని ఎందుకు తీసుకెళ్ళలేదు? వీరిని మాత్రమే కొండ మీదకి ఎందుకు తీసుకెళ్ళాడు? తరువాత కొండ కింద అందరి ముందు మారిపోవచ్చు కదా, రూపాంతరం చెందొచ్చు కదా, చేయలేదే. కొండ మీదకి పోయి రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందటానికి కూడా ముగ్గురిని తీసుకుపోయాడు, మిగతా 9 మందిని వదిలేశాడు. ఏంటండి ఇది? మీ యేసుప్రభు అందరినీ ప్రేమిస్తాడు అంటారు, మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ తేడా కనిపిస్తోంది కదా అనిపించవచ్చు. 14వ వచనంలో చూడండి, చదవండి 14వ వచనం. వారు శిష్యుల యొద్దకు వచ్చి, అంటే ఆ రూపాంతరం, ఆ స్థితి అంతా అయిపోయింది, దేవుడు వారితో మాట్లాడడం అయిపోయింది, వారు కిందకు వస్తున్నారు. కిందకు వచ్చినప్పుడు అక్కడ సీన్, వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరు. ఎవరితో? శిష్యులతో. అక్కడ మిగతా 9 మంది ఏం చేస్తున్నారు? అందరితో వాదం పెట్టుకున్నారు, తర్కిస్తున్నారు, వాదం పెట్టుకున్నారు. ఇదన్నమాట వారికి వీరికి తేడా. వీరు పేతురు, యాకోబు, యోహానులు ప్రభువును అంటి పెట్టుకుని ఉన్నారు. తక్కిన వారు లేదు, అక్కడ నేర్చుకుని వెంటనే వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అక్కడ నేర్చుకోవాలా, అక్కడ వినేయాలి, వెంటనే ఏం చేయాలి, ఇక్కడ చెప్పేయాలి. చాలా మందికి
బాప్తిస్మం తీసుకుని వెంటనే బోధ చేయాలని ఉంటుంది. ఆ మాత్రం ఈ మాత్రం మాట్లాడడం తెలిస్తే చాలు. కొద్దిగా వాక్యం పట్టుబడిందా, నేను బోధ చేయాలనుకుంటారు. చాలామందికి ఉంటుంది ఇది. కానీ సమీపించి ఆలకించుట శ్రేష్టం. ముందు సమీపించి ఆలకించాలి, తర్వాత మిగతాదంతా. కాబట్టి వీరేం చేస్తున్నారు, ఏదో ఒకటి లోకస్తులతోటే సహవాసం ఎక్కువగా ఉంది, ప్రభుతో సహవాసం వారికి తక్కువగా. అక్కడికి పోతున్నారు, ఇక్కడికి వస్తున్నారు, కానీ ఆయనతోటే అంటిపెట్టుకున్నటువంటి ఆ జీవిత అనుభవం వారికి ఇంకా పూర్తిగా రాలేదు. తర్వాత వచ్చింది ప్రభు పునరుత్థానుడైన తరువాత. కాబట్టి ప్రభు వారిని తీసుకెళ్ళలేకపోయాడు. ఆ ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిన తరువాతనే ఆ రూపాంతర స్థితిని చూశారు, ఆయన్ను చూశారు, నిదానించి కనుగొన్నారు, ఆయనను విన్నారు, ఆయన తాకి చూశారు. ఈ అనుభవం అంతా వచ్చింది. కనుక మనము ఈ అనుభవంలోనికి వెళ్ళాలంటే, అంటే ప్రభువును నిదానించి కనుగొని ఆయన మాట, ఆ స్వరం విని ఆయన ఏమిటో తెలుసుకొని స్పష్టంగా తెలుసుకోగలిగే అనుభవంలోకి వెళ్ళాలంటే ఈ కొండ మీదకి వెళ్ళిన అనుభవంలో మనం ఉండాలి. ఈ కొండ మీదకి వెళ్ళింది ఏమిటంటే, కిందన భూమి నుంచి వీరిని ఏం చేస్తోంది, ప్రత్యేకపరిచింది. భూమి మీద ఉన్న వారందరి నుంచి ప్రత్యేకపరిచింది. అంటే భూ సంబంధమైన వాటన్నింటి నుంచి ప్రత్యేకపరిచింది. భూ సంబంధమైన మనస్సు, ఆలోచనల నుండి ప్రత్యేకపరిచింది. ఇక వీరి గురించి వారికి ఏమీ ఆలోచన లేదు, చింతలేదు. ఆ కుటుంబాన్ని వదిలేసి వచ్చారు, వాళ్ళ గురించి కూడా చింతలేదు. యాకోబు యోహానులకు ఎవరున్నాడు, తండ్రి ఉన్నాడు అని అప్పచెప్పేశారు తక్కిన వాళ్ళు. వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. పేతురుకు బంధువులు ఉన్నారు, వారి గురించి ఆలోచించట్లేదు. కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి లోకము నుండి, భూ సంబంధమైన వాటి నుండి పూర్తిగా ప్రత్యేకించుకుని దేవునితో కూడా ప్రభువును హత్తుకున్న జీవితం ఇది అవసరం. ఇది కొండ మీద ఉన్నటువంటి స్థితి చూపిస్తుంది. అప్పుడు మనము ఆయన్ను చూడగలము, వినగలము, తాకి చూడగలము, స్పష్టంగా తెలుసుకోగలము. ఆ తర్వాత ఆయనతో కూడా నడిచే ధన్యత మనకు దొరుకుతుంది. ఈ ప్రత్యేకించుకున్న అనుభవము ఉండాలి. అందుకనే ప్రభు ఏం చెప్పారు చూడండి, మాకు ప్రార్థన నేర్పించు స్వామి అని అడిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనము కలిసి చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఇది కూడా ఏమిటి, ప్రత్యేకించుకున్న జీవితం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు, అంటే దేవుని సన్నిధికి ఎట్లా వెళ్ళాలంటే నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. కుటుంబ ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థన ఉంటుంది, అది కుటుంబం కలిసి దేవుని సన్నిధికి వెళ్తారు, అది కొద్ది సమయం అయిపోయింది. కానీ ఇది అనుభవ జ్ఞానం అనేది వ్యక్తిగతమైన అనుభవం. కుటుంబంగా కూడా అనుభవం ఉండాలి, అది వేరు. కుటుంబంలో కూడా ఉన్నవారిలో వేరు వేరు ఆత్మీయ అంతస్తులు ఉంటాయి, వారి విశ్వాస పరిమాణమును బట్టి. అయితే ఇక్కడ వ్యక్తిగతమైన అనుభవంలో దేవునితో ఈ వ్యక్తిగతమైన అనుభవంలో ఉండాలనంటే నువ్వు ఒక్కరితివే లోపలికి వెళ్ళాట. ఎక్కడకు, నీ గదిలోనికి వెళ్ళి మళ్ళీ ఏమన్నాడు, గది తలుపేసుకో అంటే బయట ఉన్న వాళ్ళతో నీకే సంబంధము లేదు, అది డిటాచ్ అయిపోయింది, బయట ఏం జరిగినా నీకు సంబంధం లేదని అర్థం. అప్పుడు వెళ్ళి ఏం చేయాలట, రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు, అంటే ఏం చేస్తాడు, మాట్లాడతాడు. నువ్వు మాట్లాడు, ఆయన మాట్లాడతాడు. అక్కడ ఆయన్ను కలుసుకో. మీట్ దై గాడ్ ఇన్ దై పర్సనల్ ఛాంబర్ ఆర్ ఇన్ దై ప్రైవేట్ ఛాంబర్. నీ రహస్య గదిలో, నీ ఏకాంత గదిలో నీ దేవుణ్ణి నీవు కలుసుకో. ఇది సందేశం. కాబట్టి అంటే ఇక వేరెవ్వరూ నిన్ను డిస్టర్బ్ చేయకూడదు, వేరెవ్వరు ఇక డిస్టర్బ్ చేయకూడదు. నీవు మళ్ళా లేచేంత వరకు, అక్కడ నుంచి ఆ దేవుని సన్నిధి నుంచి తృప్తి పొంది తిరిగి వచ్చేంత వరకు ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయకూడదు. పరమగీతంలో 2వ అధ్యాయంలో ఆమె అంటుంది, ఎవరామె, ప్రియురాలు ఏమంటుందంటే, పరమగీతం 2వ అధ్యాయం 6వ వచనం, 6-7 కలిసి చదువుకుందాం. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మరలా
8వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంటుంది. 3-4, 8వ అధ్యాయం 3-4 కలిసి చదువుకుందాం. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయో కలతపరచకయో నుండమని నేను మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను. యెరూషలేము కుమార్తెలు ఎవరు? స్నేహితులు. వారు చిలికెత్తులామకు స్నేహితులు అంటే స్నేహాలు, బంధువులు, బంధు ప్రేమలు, తరువాత ఇష్టాలు, కోరికలు, ఇవన్నీ కూడా యెరూషలేము కుమార్తెలు. ఆయన ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత ఆయన నన్ను కౌగిలించుకున్నాడు. ఇదేమిటిది? దేవునితో ఉన్నటువంటి ప్రభువుతో ఉన్న సహవాసం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్రభు సహవాసంలోనికి మనం వెళ్ళామో, ప్రభువా నాకు నీతో సహవాసం అనుభవింపజేయమన్నామో, ఆయన మనల్ని తన పరిశుద్ధాత్మ చేత ఆవరింపజేస్తున్నాడు. ఇట్లా ఇంత దగ్గరగా ఉంటాడని అర్థం. ఆయన 2 చేతులతో మనల్ని హత్తుకుంటాడు, అంత దగ్గరగా మనకుంటాడు. దాన్ని అనుభవిస్తేనే అర్థమవుతుంది. దానికంటే ముందు ఏం కావాలా? ఇందాక యోహాను భక్తుడు చెప్పాడు, 1 యోహాను 1:6-7లో మనము చీకటిలో నడవక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, అంటే ఇక్కడ ఆగాలి. ఆయన వెలుగులో మనము ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటితో నడిచిన ఎడల మనము అబద్ధము ఆడుచు. చీకట్లో నడవకూడదంటే మళ్ళీ పాప సంబంధమైన జీవితము, దాని విషయమైన ప్రేమ, దానితో సంబంధము ఉండకూడదు. ఉంటే ఆయనకు మనకు సంబంధం లేదు, ఆయనతో సహవాసం లేదు. అప్పుడే పోయి చేయకూడని పనులన్నీ చేసి వచ్చేసి అయిపోయింది యేసుప్రభువా నీ రక్తం పరీక్షించే నన్ను కడిగేసి ఇప్పుడు మనం సహవాసం చేద్దాం, వచ్చేసి మనం మాట్లాడుకుందామని అంటే ఆయన రావటానికి ఏం తీరిగ్గా లేడు. అదంతా వట్టి భ్రమ. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఈ వాక్యం చెప్పాడు. వాడు వాక్యం చాలా బాగా చెప్పాడు కానీ విన్నాను. దాని ముందు ప్రార్థన చేస్తు, పరిశుద్ధాత్ముడా ఇవాళ నువ్వు నేను కలిసి తండ్రి దేవుని పరిచయం చేయాలి రా. పరిశుద్ధాత్ముడు ఈయన జేబులో ఉన్నట్టు, రా నువ్వు నేను కలిసి పరిచయం చేయాలి అంటే విన్నవాళ్ళు ఏమైనా అబ్బాయి ఏం అథారిటీ అండి, పరిశుద్ధాత్మని ఎలా పిలుస్తున్నాడు, మనం కూడా అలాగే పిలుద్దాం అనుకుని వీళ్ళు పోతూ ఉంటారు. ఒక ఆయన వైజాగ్లో ఆయన అంటుండేవాడు అనమాట, ఏంటంటే ఈరోజు నువ్వు చెయ్యాలి, ఈ క్షణమే చెయ్యాలి, ఈయన్ని స్వస్థపరచాలి అంటుండేవాడు. ఇది వినేసి వచ్చాడు మా స్నేహితుడు. వినేసి వచ్చి అలా ఆయన భార్యకు బాగులేకపోతే నేను కూడా ఎందుకు పని మీద అక్కడ పోయాను. పోతే ఆ మంది ఏమంటే ప్రార్థన చేయండి కోటేశ్వరరావు గారు, ఆ పాత పేరు ఈ కొత్త పేరుతో పిలవరాళ్ళు, కోటేశ్వరరావు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తుంటాడు పక్కన నిలబడి, ఈ రోజే ఈ క్షణమే ఇప్పుడే జరగాలి ప్రభు అంటున్నాడు. ఆ మంది నువ్వు అడిగితే తప్పకుండా చేస్తాడు నాయన, మరి గొప్ప సత్యవంతుడు కదా, నువ్వు రిపితే అబద్ధాలతో బయటికి పోతే పాపం అంతా చేస్తావు, ఇప్పుడు నువ్వు అడిగితే ఈ రోజే చేస్తాడా. కాబట్టి ఇట్లాంటివి చూసి నేర్చుకునేది కాదు. చీకటి జీవితం పాప సంబంధమైన జీవితానికి పూర్తిగా ప్రత్యేకం అవ్వాలి. హృదయంలో నుండి పాప సంబంధమైనటువంటి ఆశ తీసివేయాలి. 66వ కీర్తన 18వ వచనం చదవండి ఎవరన్నా. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. కాబట్టి హృదయంలో పాపం మీద లక్ష్యం ఉన్నా కూడా ప్రభు మన మనవే వినడు, ఇంకా మనకు ఆయనతో సహవాసం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ఇక్కడ అపొస్తలుడైన యోహాను ఏం చెప్పాడంటే, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని మనము చీకటిలో నడిచిండలా మనము అబద్ధమును ఆడుచు సత్యమును జరిగింపకుందము. అక్కడ సత్యం అనేది ఉండదు, యేసుప్రభువారు మనతో ఉండడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, చీకట్లో ఉన్నాం అనుకోండి, తెల్ల షర్టు చీకట్లో వేసుకుని వచ్చానుకోండి, దీని మీద ఏదో మరకపడింది, కనిపిస్తుందా? ఎవరికి కనబడదు. చీకట్లో చీకటి, నలుపులో నలుపు కలిసిపోయింది. పక్కన లైట్లు వచ్చాయి, మొత్తం దీని మీద ఏదో నల్లటి మరకుంది. అప్పుడు ఏమవుతుంది? స్పష్టంగా అందరికి కనిపిస్తుంది. మనము వెలుగులో ఆయనతో పాటు వెలుగులో నడిచిన యెడల అప్పుడు ఏమవుతుందిట? మన మరకలన్నీ ఆయనకు కనిపిస్తాయి, మన దోషాలన్నీ ఆయనకు కనిపిస్తాయి. ప్రభువు అడుగుతాడు, నా కుమారుడా, నా కుమార్తె ఏం చేసి వచ్చావు, నువ్వు అక్కడ ఏం చేసి వచ్చావు అడుగుతాడా అడగడా చెప్పండి. ఎలీషా గెహజీని అడిగాడు, ఏమన్నాడు?
గేహజీ ఎక్కడికి పోయొచ్చావు? నీ దాసుడై నేను ఎక్కడికి పోలేదని అన్నాడు. అంటే నా మనసు నీతో కూడా రాలేదా? కాబట్టి ఉదయకాలం కూడా చూసాం, హెబ్రీ 12:4-5 వచనాల్లో చూస్తాం, ఆయనకు కనబడని సృష్టం అనేది ఏది లేదు. స్పష్టంగా మన హృదయాల అంతరంగాలు ఏముందో ఆయనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు ఆ వెలుగులోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడట, మనము ఏం చేసామో, మనలో ఏ బలహీనతలు ఉన్నాయో, మన చూపులు, మాటలు, చేతలు, ఆలోచనలు, తలంపుల్లో ఊహలు, ఇవన్నీ చూపిస్తాడు. ఏంటి వీటి సంగతి అని అడుగుతాడు. తండ్రి కుమారునితో అడిగినట్లు, స్నేహితుడు తన స్నేహితునితో అడిగినట్లు ఆ ప్రేమతోనే అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలట, కిందన 9లో చెప్పాడు, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎట్లాగనో అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనం ఒప్పుకోవాలి. చిన్న చిన్న దోషాలైనా, ఇందాక ఏదో అన్నట్టున్నా, ప్రభు తప్పు అయిపోయింది, ఏంటి ఆ చూపేంటి, ఇందాక ప్రభు తప్పు అయిపోయింది, అన్నీ ఒప్పుకున్న తరువాత ఏం చేస్తాడట, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, చీపో అండు. ఏమంటాడు, మన అపరాధములు క్షమించి తన రక్తంతో కడిగి మనలను పవిత్రపరుస్తున్నాడు. ఇప్పుడు మనము ఆ సహవాసంలో నడిచే అర్హతను మరల పొందుతున్నాం. ఇప్పుడు కలిసి నడుస్తాం. ఇప్పుడు ఆయనతో కూడా కలిసి నడుస్తాం. నడుస్తున్నప్పుడు ఆయన సహవాసంలోనికి వచ్చాం. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చాం, ఆ సహవాసంను అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆయన మనల్ని హత్తుకుంటాడు. హత్తుకున్నప్పుడు ఆ ప్రేమను మనము అనుభవిస్తూ ఉంటాం. నీ ప్రేమ రుచిచిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచిచిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా, నాపై నీ ప్రేమధికమయ్యా. నీ ప్రేమధికమయ్యా, నాపై నీ ప్రేమధికమయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానంద. ఆయన రెండు చేతులతో మనల్ని కౌగిలించుకున్నప్పుడు, అందులో తల మీద చెయ్యి వేసినప్పుడు ఆ ఆనందం, ఆ ప్రేమాతిశయం, అందుకనే ప్రియురాలు అంటుంది, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుతున్నాను. తర్వాత అంటోంది, ఆయన తన ఎడమ చేత కౌగిలించుకున్నాడు, కుడి చేత నన్ను కౌగిలించుకున్నాడు, ఎడమ చేయి నా తల క్రింద పెట్టాడు గనుక, యెరూషలేము కుమార్తెలారా నన్ను ఏం చేయొద్దు, లేపొద్దు, కలవరపరచొద్దు. ఎంతవరకు, ప్రేమకు ఇచ్చపుట్టు వరకు, అంటే నేను లేచేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ ఏమైనా మాట్లాడుకుంటున్నారో వాళ్ళు, ప్రియుడు ప్రియురాలే, ఏ మాటలు లేవు. అంత దగ్గరగా ఉన్నప్పుడు వారి మధ్య మాటలు ఉండవు, ఊపిరి తప్ప. ఇంత దగ్గరగా వచ్చినప్పుడు ఒకరి ఊపిరి ఒకరికి తాకుతుంది, ఒకరి గుండె చప్పుడు ఒకరు వింటారు. ప్రభువు సహవాసంలోనికి, ఆయన బాహువుల్లోనికి మనం ఇంత దగ్గరగా పోగలిగితే మనం ఆయన ఏమీ అడగక్కర్లేదు, మన గుండె చప్పుడు ఆయన వింటాడు. మన ఊపిరి ఆయనకు తగులుతుంది, ఆయన ఊపిరి మనకు తగులుతుంది. ఎంత అద్భుతమైన, అనిర్వచనీయమైన, చెప్పనశక్యమైనటువంటి అనుభవమో చూడండి. ఇందుకొరకు ప్రభు ఏం చేశాట, మనలను పిలిచాడు. అప్పుడు అంటోంది, యెరూషలేము కుమార్తెలేరా నన్ను లేపొద్దు, కలతపరచు. ఈ యెరూషలేము కుమార్తెలు ఏమిటంటే, బయట ఉండే స్నేహాలు, బంధుత్వాలు, లోపల ఉండేటటువంటి కోరికలు, తొందరలు, ఇవన్నీ కూడా తీసివేయాలి. ఇదివరకైతే దీంతో ప్రాబ్లం ఉండేది కాదు. ల్యాండ్లైన్ ఫోన్ ఒకవేళ అది మోగినా పక్కన ఎవరినో పెట్టేస్తే అయిపోయేది, లేకపోతే మోగేసి ఊరుకుంటుంది. ఎప్పుడో ఫోన్ చేసేవారు, ఇప్పుడు 2 నిమిషాలకు ఒకసారి మోగుతూనే ఉంటుంది. మోగితే ఏం చేసి, ఏంటి బ్రదర్ సంగతులు అంటాడు. ఏముండదు. ఎందుకు చేస్తున్నావు అంటే, ఏముండదు, ఏంటి బ్రదర్ సంగతులు అని అంటాడు. ఇప్పుడు మనం ఇటువంటి మంచి అనుభవంలో, దేవునితో సహవాసంలో, ఆయన కౌగిలింతలో ఉన్నాము. ఈ ఫోన్ వచ్చింది, ఏం చేయాలి చెప్పండి? దీన్ని ముందు సైలెన్స్లో పెట్టాలి, దీన్ని మోగదానిగా చెయ్యాలి. చాలామంది ప్రార్థన చేస్తుంటారు, నేను ప్రార్థనలో ఉన్నాను మళ్ళీ మాట్లాడతానంటే, మళ్ళీ ఎందుకు అంటే ఏం చేయాలో తెలియక
ఇటువంటిది ఏది మనల్ని డిస్టర్బ్ చేయకుండా, అందుకని అన్నాడు, నీవు నీ రహస్యమైన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ దేవునికి ప్రార్థించు. ప్రార్థించడం ప్రారంభిస్తే ప్రార్థన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆయనతో ఏకాంత సహవాసంలోనికి తీసుకుని వెళ్తుంది. ప్రార్థనతో ప్రారంభిస్తాం అంటే మనం మాట్లాడతాం. ప్రభువు మాట్లాడటం ప్రారంభించిన తర్వాత మనం సహవాసాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం మాట్లాడక్కర్లేదు. ఇప్పుడు ఈ అనుభవం ఏం చేస్తోందంటే, ఈ ఏకాంత అనుభవం ఏం చేస్తోందంటే ఆయన ఏమిటో మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఆయన స్వరం, మెల్లని స్వరం వినేలాగున చేస్తోంది. అక్కడ అంటున్నాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఉన్నవారమై ఆయనను చూశాము, ఆయన స్వరం మేము విన్నాం. ఆయన చూసినప్పుడు మనకు అంతకంటే ఇంకా ఏం కావాలి? ఆ కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. కీర్తన 16:11 అన్నాడు. అలాగే 17వ కీర్తన చివరి మాటలు అంటాడు, నీ ముఖదర్శనముతో నేను చదవండి 17వ కీర్తన. నీ ముఖదర్శనము చేసేదను, నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంది. కాబట్టి ఆయన ముఖ దర్శనము, ఆయన స్వరూప దర్శనం మనకి ఏం చేస్తుందట అంటే, ఆయన్ని చూసినప్పుడు మన ఆశలన్నీ తీరిపోతాయి. ఇక మనకు ఆశ ఏముండదు. ఆయన చూసిన తర్వాత మనకి ఏం అడగాలనిపించదు. మనం అడగక్కర్లేదు. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఏవయో నాకు తెలుసున్నాడు ప్రభు. ఈ అనుభవంలోనికి మనం వచ్చినప్పుడే ఆయన మనం తెలుసుకోగలుగుతాం, చూడగలుగుతాం. అనుభవ జ్ఞానం ఇప్పుడు వస్తుంది. దానికోసం ఏం చేయాలి? లోకము నుండి, భూ సంబంధమైన వాటి నుండి ప్రత్యేకించుకోవాలి, మొదటిది. రెండవది, ఆయన సన్నిధిలోనికి ఏకాంతంగా రావాలి. వచ్చి ఆయనతో గడపటం నేర్చుకోవాలి. దానికి సమయం కేటాయించుకోవాలి. ఇప్పుడు సేవకుల కంటే కావలసినంత సమయం ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి పొద్దున్న లేచి ఉద్యోగానికి పోవాలి, రాత్రి మళ్ళీ ఏదో టైంకి వస్తారు సాయంత్రానికి. వ్యాపారం చేసుకునేవాడు పొద్దు బండి తోసుకుని పోవాలా, ఏదో వ్యాపారం చేసుకోవాలి. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇప్పుడు దావీదు అంటాడు, దావీదు గారికి పనులు ఉన్నాయా లేవో చెప్పండి? మానకంటే ఎక్కువ పనులు, 24 గంటలు పనులే. శత్రువు ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తాడో తెలియదు. బయట శత్రువు ఉన్నాడు, లోపల కూడా అంతర్గత శత్రువులు ఉన్నారు ఆయనకు. ఆ యోవాబు, అభిషేలే పెద్ద శత్రువులు ఆయనకి, మేనత్త కొడుకులు. కాబట్టి మరి ఇంత ఉన్నవాడు ఏమంటున్నట్ట? 5వ కీర్తన చూడండి ఏమన్నాడు. 2-3 వచనాలు కలిసి చదువుకున్నాం. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు, నిన్నే ప్రార్థించును. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి. కాబట్టి ఎప్పుడు వస్తున్నాడు దేవుని సన్నిధికి? ఉదయాన్నే వస్తున్నాడు. లేచిన వెంటనే మొట్టమొదట ఎవరిని కలుసుకోవాలంటే ప్రభువును కలుసుకోవాలి. తర్వాతే ఇంకా ఏ పనులైనా చేసుకోవాలి. లేవగానే లేచిన చోటనే మోకరిల్లి ప్రభువును కలుసుకోవాలి. ఏమైనా తొందర ఉంటే అది పూర్తి చేసుకుని వెంటనే వచ్చి ప్రభువును కలుసుకోవాలి. ఎవరితో మాట్లాడటం ఇవి అవి కాదు. ఎప్పుడన్నా లేవండి, ఆరోగ్య పరిస్థితిని బట్టి. తెల్లవారుజామున లేవగలిగితే శ్రేష్టం. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడు ఎవడైనా లేపి మనకు ఫోన్ చేసి మాట్లాడేది ఉండదు, ఇంట్లో వాళ్ళు కలవరపరచరు. కాబట్టి ఉదాహరణకి 6 గంటల నుంచి డ్యూటీ స్టార్ట్ అయిపోయిందంటే ఇంట్లో పని చేసుకోవాలా, 5 గంటలకే లేచి 1 గంట సేపు ఆయనతో గడపడానికి అలవాటు పడాలి. ఒకవేళ 5 గంటలకే డ్యూటీ ఇంట్లో స్టార్ట్ చేసుకోవాలా, పని స్టార్ట్ చేయాలి, 4 గంటలకే లేచి ప్రభుతో గడపడానికి అలవాటు పడాలి. లేదా రాత్రి ఇంటికి వచ్చాము, త్వరగా పనులు పూర్తి చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి ఏకాంతంగా గడపటం. కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏకాంతం గడపటం నేర్చుకో. ప్రభువుతో ఎంత సమయం అధికంగా మనం ఏకాంతం గడుపుతామో అంత ఎక్కువగా ఆయన్ను చూడగలుగుతాము, వినగలుగుతాము, తెలుసుకోగలుగుతాం. ఆయన మెల్లని స్వరం వినే ధన్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. దాని ద్వారా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు ఆ చిత్తమును మనం మన జీవితంలో నెరవేర్చగలుగుతాం. అప్పుడు మన సంతోషం అధికమవుతుంది. అక్కడ చూడండి, కీర్తన 40 వచనం నుంచి చదవండి ఎవరన్నా. 40వ కీర్తన 6వ వచనం నుండి. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు.
పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యమునున్నది. ఇక్కడ అంటున్నాడు, దావీదే చెప్తున్నాడు, నువ్వు బలులు దహన బలులు అడగలేదుట. అంటే అవి కేవలం పాప పరిహారార్థం ఒక క్రియ ప్రభు ఏర్పరిచాడు. కానీ కావలసింది ఏంటో చెవులు నిర్మించావు. చెవులు దేనికోసం నిర్మించాడు? ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే చెవి దేనికోసము? వినటం కోసం. ఏం వినాలి? దేవుడు చెప్పింది వినాలి. దేవుడు చెప్పింది విన్న తర్వాత దేవుని చిత్తం నెరవేర్చగలుగుతాం. కాబట్టి దేవుని స్వరము వినేటటువంటి ధన్యత మనకందరికీ ఉన్నది. 30వ యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరన్నా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడుమని నీ వెనుకను ఒక స్వరము నీకు చెవులకు వినబడుతుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి ఇది అందరికీ ఉంది ఈ ధన్యత, దేవుని స్వరం వినే ధన్యత. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే దేవుని స్వరం మనము వినగలుగుతాం. ఆ మెల్లని స్వరం వింటే ఏమవుతుందంటే ఆయన చిత్తం మనకు తెలుస్తుంది. అంటే మనం ఏం చెయ్యాలా, ఏం చేయకూడదు. ఈ రోజంతా నేను ఏం చేయాలి ప్రభు అంటే ఆయన చిత్తం ఆయన స్వరం ద్వారా తెలుసుకోవచ్చు. తరువాత ఏం చేయకూడదు అది కూడా చెప్తాడు. మన ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. తరువాత ఆయన ఉద్దేశాలు మనకు బయలుపడతాయి. అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. అక్కడ చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 28, 29 వచనాలు కలిసి చదువుకున్నాం. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియో చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. ఎవరంటున్నారు ఈ మాటలు? బాప్తిస్మిచ్చు యోహాను చెప్తున్నాడు. ఎవరిని గురించి? ప్రభు గురించి. ఆయన పెండ్లి కుమారుట, ఈయనెవరు? పెండ్లి కుమారుడి స్నేహితుడు. ఈ పెండ్లి కుమారుడి స్వరం విని స్నేహితుడి సంతోషం ఏమవుతోంది? సంపూర్ణం, మిక్కిలి సంపూర్ణం. కాబట్టి ప్రభువు స్వరం మనం వినగలిగినప్పుడు మన సంతోషం చాలా అధికం. ఒక్క మాట చాలు ప్రభు మనతో మాట్లాడితే మన సంతోషం అంతా మిక్కిలి అధికమైపోతూ ఉంటుంది. నిజమైనటువంటి సంతోషం యెహోవా యందలి ఆనందం అని అంటాడు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని అంటాడు. ఇది నిజమైనటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఆ స్వరం మనం స్పష్టంగా వినగలిగినప్పుడు. పేతురు భక్తుడు అంటున్నాడు, మేము ఆ మహాదివ్య మహిమ నుండి ఆ శబ్దము రాగా వింటిమి. ఎంత ఎంత ధైర్యంతో చెప్తున్నాడు. మనం కూడా చెప్పొచ్చు, నేను ఆయన స్వరం విన్నాను, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు చెప్పాడు, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు అవిధేయుని కాలేదు. దానికి ముందు అన్నాడు, ఏమంటున్నాడు? నాతో మాట్లాడిన ఒక స్వరం నేను విన్నాను. ఆయనతో ఉన్నవారు వినలేదుట. ఆ స్వరం వినే ధన్యతలోనికి మనం రావాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు మాట్లాడు అనగానే మాట్లాడు. మనం అందుకోసం సిద్ధపరచుకోవాలి. ఆయన మనల్ని నమ్మినప్పుడు, ఇష్టపడినప్పుడు మనతో మాట్లాడటానికి మెల్లని స్వరంతో, నిమ్మళమైన స్వరంతో మనతో మాట్లాడతాడు. ఉదయమునే లేచి నీ స్వరమో వినుట నాకో ఎంతో మధురమో. ఉదయమునే లేచి నీ స్వరమో వినుట నాకో ఎంతో మధురమో. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు.
నీ స్వరము వినిపించు ప్రభువా, విని నాకు గానం. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో చూడండి. పొద్దున్నే ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు, పరమగీతంలో ప్రియుడు ప్రియురాలు అన్నారు, వారే భగవంతుడు భక్తుడు కూడా. కాబట్టి భార్యాభర్త బట్టే మాట్లాడుకుందాం. పొద్దున లేచి భర్త భార్యకు, భార్య భర్తకు మంచి గుడ్ మార్నింగో లేదో అదో ఏదో విషెస్ చెప్పారు అనుకోండి, ఇద్దరికి ఎట్లా ఉంటుంది? ఆ నవ్వుకుంటూ మెలికలు తిరిగిపోతూ సంతోషంగా పొద్దున్నే భర్త గుడ్ మార్నింగ్, బాగున్నావా, ఆహా ఓహో ఏదో ఆమెకి నచ్చే మాటలు రెండు చెప్పాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? సంతోషంగా మెలికలు తిరిగిపోతూ ఒక ఐటెం చేద్దాం అనుకున్నది 3 ఐటమ్స్ చేసేసి పెట్టేస్తుంది ఆయనకి ఇష్టమైంది. అవునా కాదా? అంటే భార్యకు భర్త స్వరము ఎంత సంతోషాన్ని ఇస్తుంది. అలాగనే భక్తునికి భగవంతుని స్వరము కూడా అంతకంటే ఎంతో అధికమైన సంతోషం ఇస్తుంది. ఉదయాన్నే లేచి ప్రభువు మనతో మాట్లాడినప్పుడు మనకు ఎంత సంతోషం. ఆ సంతోషం ఎంతకాలం ఉంటుంది? రోజంతా ఉంటుంది. భక్తులు ఆ దినాల్లో అనుభవించి ఆ పాటలు రాసుకున్నారు. రోజంతా ఆ సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఆ స్వరం వినటానికి కొంత సమయం మనం ఏం చేసుకోవాలి? ముందుగానే కేటాయించుకోవాలి. ఇప్పుడు ముందు కేటాయించాలనంటే నిద్రకు కావలసినంత సమయాన్ని చూసుకోవాలి. అప్పుడు నిద్రను పాడు చేసేటటువంటి దీన్ని ఏం చేయాలి? తొందరగా కట్టుబడేసేయాలి. ఇక టీవీ చూడటము, న్యూస్ చూడటము, అది న్యూస్ కాదు ఈ రోజుల్లో. దాని పేరేంటి చెప్పండి? న్యూసెన్స్. అది న్యూస్ పేపర్ కాదు, న్యూసెన్స్ పేపరు. న్యూస్ ఛానల్ కాదు, న్యూసెన్స్ ఛానల్. ఈ తర్వాత ఇందులో ఏవో వస్తూ ఉన్నాయి, ఏవి యూట్యూబర్ అని, లేకపోతే వాటిని ఏమంటున్నారు, ఫేస్బుక్లో వాటి అన్నిటికీ ఏదో పేరు ఉంది, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అంతా దరిద్రం, ఇంకొకటి లేదు, పాపప్ మీడియా అది. కాబట్టి దీని అంతట్లో దానికి ఇచ్చే సమయం మొత్తం జీరో చేసుకోవటం మంచిది. రాత్రి పడుకుని తొందరగా లేవలేము, ప్రభు సన్నిధికి పోలేము, శరీరం బలహీనం, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం వాస్తవమే. కాబట్టి దీనికి నాకు రెస్ట్ అవసరమైనది కావాలి అంటే ముందు ఇక్కడ చేసే అన్నెసెసరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో పనికి మాలినవి కట్ చేసేసుకోవాలి. ఇదే పర్వతం మీదకి ఎక్కటం అంటే. వీటితో నాకేం పని లేదు, నేను తొందరగా దేవుని కలుసుకోవాలి. ఉదయాన్నే లేచి ప్రభువుని కలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను పనులన్నీ త్వరగా ముగించుకొని ఏదైతే మంచి సమయం ఉందో దాన్ని పాడు చేసుకోకుండా ప్రార్థన చేసుకొని నిద్రకు వెళ్ళాలి. అట్లాగన ప్లాన్ చేసుకోవాలి. కానీ వీ మస్ట్ ప్లాన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ మస్ట్ బి ఏ ప్రాక్టికల్ లైఫ్. ఈ సిద్ధాంతాలు వర్లించి కొనసాగిపోతే సమయం గడిచిపోయిన తర్వాత అప్పుడు మనం దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన సమయం మళ్ళీ రాదు. 2022 వెళ్ళిపోయింది, మళ్ళీ రాదు. 2023లో ఇప్పటికి ఎన్ని దినాలు పోయాయి? అదొక నెల అయిపోయింది, అదొక 31, ఇవన్నీ అయిపోయాయి. 25 కూడా వెళ్ళిపోతున్నది. 56 రోజులు అయిపోవచ్చింది, మళ్ళీ వెనక్కి వస్తాయా? ఇప్పుడు 56 రోజుల్లో దేవుని కలుసుకోని రోజులు ఉంటే అవి మళ్ళీ వెనక్కి వస్తాయా? రావు. ఆ గంటలు వెనక్కి వస్తాయా? రావు. కాబట్టి ఆ సంతోషం ఏదైతే అందుకుంటున్నాడు, పెండ్లి కుమారుని స్వరం విని నా సంతోషం ఏమవుతోంది? పరిపూర్ణమవుతుంది. అలాగనే దావీదు అంటున్నాడు, నీ స్వరం వింటే నీ చిత్తము నేను తెలుసుకుంటున్నాను. ఆ రోజంతా ఆయన చిత్తంలోనే చేస్తాం. ఆ రోజుకి కావచ్చు, ఏదైనా పెళ్లి విషయమో, లేకపోతే చదువు విషయమో, లేకపోతే ప్రయాణం విషయమో, ఏ విషయమన్నా కానీ. తరువాత ఇంకొకటి అంటాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం, ప్రభు చెప్పిన మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను 10:27 కలిసి చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. ఇప్పుడు గొర్రెలేమో గనుక ఆయన స్వరం వినాలి. విన్న తర్వాత ఏం చేయాలట? ఆయనను వెంబడించాలి. కనుక మనం ఎటు పోవాలంటే ఆయన వెనకన పోవాలి. ఆయన వెనకన పోవాలంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన స్వరం వింటే మనం ఎటు పోవాలో చెప్తాడు. ఆయన స్వరం విని మనం ఎటు పోవాలో చెప్తాడు. అందుకని యెషయా 30:21 ఇందా చూశాం, ఇదే త్రోవ, దీనిలో నడుమని మెల్లని స్వరం మీ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఆయన స్వరం విని ఆ త్రోవ తెలుసుకోగలుగుతాం. మన జీవితపు త్రోవ, మనం ఎటు పోవాలి. ఆ త్రోవలో ఎవరు లేకపోయినా పర్వాలేదు. ఆ త్రోవ చీకటి గాఢాంధకారంగా ఉన్నా పర్వాలేదు. దావీదు అంటాడు, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయం రాదు. ఎందుకు? నువ్వు నడిపిస్తున్న త్రోవ,
నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. కాబట్టి నువ్వు నడిపిస్తున్న త్రోవ, ఆ స్వరం మనం ఏ త్రోవలో నడవాలో మనకు తెలియజేస్తుంది. మన వ్యక్తిగత జీవితం విషయం, మన కుటుంబ విషయం, మన సంఘ విషయం మనకు ఆ స్వరం బయలుపరుస్తుంది. కనుక ఇప్పుడు ఆయనను చూస్తున్నాము, ఆశ తీర్చుకుంటాం. అంటే ఆయన సన్నిధిలో చూడటం అంటే మనం ఆ వెలుగును ఎప్పుడైనా ఎవరో ఒకరు చూడగలరేమో, కానీ ఆ స్పర్శను మాత్రం ఏం చేయగలం? మనము ఆ సన్నిధిని మనం అనుభవించగలం. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాము. ఆ సన్నిధిలో ఏమవుతుందంటే మన భారమంతా తొలగిపోతుంది. ఆ తాకుడును అనుభవిస్తాం. ఆయన మనల్ని హత్తుకున్న ఆ తాకుడు అనుభవిస్తాం. ఆయన మన గుండె చప్పుడు వింటాడు. మెల్లగా ఆయన మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆయన అన్నాడు, నిదానించి ఆయన్ని కనుగొంటాం. ఇప్పుడు ప్రభువు ఏమిటో మనకు అర్థమవుతుంది. అసలు ఈయన ఏమిటి? మనకు మామూలుగా దూరం నుంచి చూస్తున్నాము, దూరం నుంచి తెలుసు, వాక్యంలో విన్నాం. ప్రేమ స్వరూపి, మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, సమాధి గెలిచాడు, తిరిగి లేచాడు. ఇంతేనా? చాలాసార్లు ఇదే అనుభవం అయితే ఏమనిపిస్తుంది? నా కోసమే కాదు ప్రభు, వాళ్ళ కోసం కూడా కార్చావుగా రక్తం, వాళ్ళ కోసం రక్తం కార్చావు, వాళ్ళ కోసం చనిపోయావు, నా ఒక్కడి కోసమే చనిపోయావా? ఏదో రక్షణ ఇచ్చావు అంతే, ఇంకేమి ఇచ్చావు? అడగట్లేదా చెప్పండి? ఏం గొప్ప, అందరికీ వచ్చిందే కదా రక్షణ. ఇటువంటివన్నీ సాతాను తెలివిగా కుయుక్తితో ఇటువంటి బలహీనమైన తలంపులు కలుగజేస్తాడు. ఆయన మనం స్పష్టంగా చూసినప్పుడు, ఆ సిలువ దృశ్యం కనుక మనకు కనబడితే చలించిపోతాం. ఆయన ఏమిటో మనకు కనబరుచుకోవటానికి, మన అనుభవంలో తెలుసుకోవటానికి మనకెట్లా తెలియజేయాలో ఆయనే తెలియజేస్తాడు. ఆయనకే అది తెలుసు. ఆయన అనంత జ్ఞాని అయినవాడు. మన బలహీనతలన్నీ తీసివేసప్పుడు మనల్ని బలపరుస్తాడు. ఆయనతో అన్యోన్య సహవాసం గలవారేమో. ఇప్పుడు ఏం చేస్తాము? చూసాము, మాట్లాడుతున్నాం, వింటున్నాము, తాకి చూస్తున్నాం. ఆయన స్పర్శ మనం అనుభవిస్తోంది. ఇది నిశ్చయం. ఆయన స్పర్శ అనుభవిస్తా. నేను నా భార్య సేవకు వచ్చిన కొత్తల్లో చాలా సంవత్సరాలు, ఎన్నో శ్రమలు. ఆ రోజుల్లో ఇంకా గుండెలు గట్టిపడలేదు. ప్రతిదానికి తొందరగా బాధపడేటటువంటి స్థితి. అందులో పుట్టు క్రైస్తవులం కాదు కదా. పుట్టు క్రైస్తవులు అయితే వీళ్ళ సంగతులు తెలిసి ఉండే బాగా. వీళ్ళు ఇట్లనే ఉంటారు, వీటిలో ఉంటాయి, ఇవన్నీ తెలుసు. అవి తెలియదు. క్రైస్తవులు అంటే పైనుంచి దిగిపడిన వాళ్ళు అనుకున్నాం, అట్లా ఉంటారేమో అని. తీరా చూస్తే వీళ్ళకి లోపల నుంచి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళ కనిపించారు. అరే ఇదేంటి ఇలాగున్నారు? ఒక్కసారి ఆశ్చర్యం. ఇద్దరం కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళం, చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 2 చేతులు లేదా రెక్కలు అనండి ఇట్లా మా ఇద్దరి మీద ఒకేసారి పడేవి. కొన్నిసార్లు అనుకున్నాను, ప్రభా మా వల్ల కాదు ప్రభా, చేత కావట్లేదు ఈ సేవ, ఏం చేత కావట్లేదు, ఇదే చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇంకేం చేయాలి ప్రభా, ఏం చేత కావట్లేదు, చెప్తుంటే ఈ లోపల 2 చేతులు ఒక్కసారి పైన పడేసరికి ఇద్దరు మౌనంగా అలా కూర్చునేవాళ్ళం. మౌనంగా అలాగే ఉండేవాళ్ళు. కొద్దిసేపు తర్వాత నేను ఆమెను చూస్తాను, నన్ను చూస్తుండేది ఇలాగని. ప్రార్థన చేయనివ్వండి, నువ్వు చేయని, నువ్వు చేయను. ఎందుకు చేయట్లేదు? పైన ఏమున్నది? ఆయన చేతులున్నాయి. సరే స్తుతిద్దామా? స్తుతిద్దాం. ఇప్పుడు స్తుతించు ప్రభువా, నువ్వు మాకున్నావు, ఏం పర్వాలేదు, ఇక నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. ఈ స్పర్శ ఎన్ని సంవత్సరాలు పెట్టి మేము అనుభవిస్తూనే ఉన్నాం. కనుక వాక్యంలో ఏదైతే వ్రాయబడిందో అది సత్యం. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. తర్వాత ఏం ఆపేశావు? ఏమో బావా, నా మీద ఏదో చెయ్యి పడింది వెచ్చగా, నాకు ఇంకేం మాట్లాడాలనిపించలేదు, అందుకని నేను ఆపేశాను. ఇద్దరి మీద కూడా. కనుక అందుకని అన్నాడు, మేము దేనిని తాకి చూసాము. మనం తాకేది కాదు, ఆయనే వచ్చి మనల్ని తాకుతాడు. తాకితే ఆ స్పర్శ అనుభవం మనం అనుభవిస్తాం. మన భారమంతా తొలగిపోతుంది, మన హృదయ భారం అంతా తొలగిపోతుంది. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆయన గాయపడిన, ఆ సిలువలో గాయపడిన హస్తాలతో ఒకసారి ఇట్లా ముట్టాడా, మన హృదయ భారం అంతా తొలగిపోతుంది. మన ప్రశ్నలన్నీ పోతాయి, సందేహాలన్నీ పోతాయి, అల్ప విశ్వాసం పోతుంది. నూతనమైన బలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. పక్షిరాజు వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సమస్యలక సాగిపోవుదురు అన్నట్లుగా నూతన బలం మనం వెంటనే మళ్ళా పొందుతాం. ప్రభువా ఏమైనా పర్వాలేదు, మళ్ళీ నీకోసం బతుకుతామని ముందుకు సాగిపోతాం. సాతాను తీసుకుని వచ్చే ప్రతి కుయుక్తి మోసకరమైనటువంటిది.
ఈయన చెప్తున్నాడు, నీతి విరోధుల బోధ, దయ్యముల బోధ, క్రీస్తు విరోధుల బోధ, శరీరానుసారుల బోధ, ఇదంతా మనల్ని కలవరం పరిచినప్పుడు యేసు ప్రభు వారి యొక్క హస్తస్పర్శ ఏం చేస్తోంది? మనల్ని తిరిగి నూతనపరిచి బలపరుస్తూ ఉన్నది. ఈ అనుభవ జ్ఞానం మనకు అవసరం. ఇప్పుడు ఆయనతో కలిసి నడిచేటప్పుడు చేతులు చెయ్యేసుకుని నడుస్తుంది. ఇప్పుడు ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటి? ద్వితీయోపదేశకాండ 4:24లో ఆయన ఎవడు? ఆయన దహించు అగ్ని అయి ఉన్నవాడు. ఆయన దహించు అగ్ని. యెషయా గ్రంథంలో కూడా చూడండి, 33వ అధ్యాయము 14 వచనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుకుందాం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుని గురించే కదా. ఆ దేవుణ్ణే కదా మనం యేసు ప్రభు వారి రూపంలో ఈ దినం చూసి ఆయన అనుభవించి మనం సేవిస్తూ ఉన్నాం. ఈయన ఎవడట? నిత్యము దహిస్తున్నవాడు. ఆయన దహించు అగ్ని. ఇప్పుడు ఆయన పక్కన నడుస్తుంటే అబ్రహాం బాగున్నావా అని చెయ్యేశాడు అనుకోండి, ఏం పడుతుంది మీదని? ఒక అగ్ని జ్వాల పడింది. బాగున్నావా అన్నది బాగుంది, కానీ ఇదేంటి పడింది? అగ్ని జ్వాల. ఏమవుతుంది? కాలిపోతుంది. చేతిలో చెయ్యేశాడు, నడుచుకుని వెళ్దామని అంటాడు. చేతిలో ఏం పడింది? అగ్ని జ్వాల పడింది. వాళ్ళు చూసారా? దహించు అగ్ని మినిస్ట్రీస్ అని పెడతారు. అది దహించు అగ్ని నిజమే, కానీ ఎప్పుడు వస్తుంది? రా 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 అని పిలిస్తే వచ్చేది కాదు. ఈ ప్రాసెస్ అంతా అయితే అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఆయన మన చేతిలో చెయ్యి వేశాడు, కాలిపోతాం. మన మీద చెయ్యి వేశాడు, వణికిపోతాం. కానీ ఇది ఏం చేస్తోంది మనల్ని? ఇది పరిశుద్ధపరచు అగ్ని. ఇదేం చేస్తోంది మనలను? పరిశుద్ధపరుస్తుంది. పూర్తిగా పరిశుద్ధపరచబడుతున్నాం. ఆ తర్వాత అందుకని అంటాడు, ఆయన మనల్ని ఏం చేస్తాడట? తన ఆనందము ఎదుట ఎట్లా నిలబెడతాడు? నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు శక్తి కలిగినటువంటి వాడు. ఎట్లా? ఆయన సహవాసంలో మనం ఉంటే ఇది చాలా సులభం. ప్రతిరోజు మనం ఆయన సహవాసంలో ఆయనతో కూడా నడుస్తున్నప్పుడు ఏమవుతాము? పరిశుద్ధపరచబడుతుంటాం. ఈ కాలేటటువంటి అగ్ని కీల మన మీద పడినప్పుడు మనం ధన్యులం. అప్పుడు మన శక్తి మరింత ఎక్కువ అవుతుంది. అది పరిశుద్ధాత్మ శక్తి. దాన్ని పొందిన వారమే మనం సంతోషంగా జీవిస్తాం. ఇప్పుడు నా పాపములన్నీ పోయాయి, నా చిన్న చిన్న దోషాలు కూడా పోయాయి, నేను ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నాను. అప్పుడు ఏ దయ్యం ఎదురుగా వచ్చిన, దయ్యంగా సాతాను ఎదురుగా వచ్చినా సరే ఏంట్రా అంటే ఏం లేదు బాబు అని వెళ్ళిపోతాడు. మనలో లోపల ఏదైనా లోపాలు ఉంటేనే వాడు ఏంట్రా అంటే ఏంటి అంటాడు. అర్థమైందా? ఆయనతో కలిసి సహవాసంలో ఉన్న జీవితం ఏం చేస్తోంది? మనకు శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తోంది. కాబట్టి నిజంగా శక్తివంతమైన జీవితం మనం కలిగి ఉండాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో కలిసి నడిచిన అనుభవం కలిగి ఉండాలి. ఇది అందరికీ ఓపెన్, అందరికీ దీనికి ఆహ్వానం ఉంది. అందరి కోసం ఇది రాయబడి ఉన్నాయి. ప్రత్యేకంగా ఎవరి కోసం, ఒకరి కోసం, ఇద్దరి కోసం కాదు. ఎవరైతే ఇందుకు ఇష్టపడి తమను తాము ప్రత్యేకించుకొని సమర్పించుకొని దీంట్లో జీవించటానికి ఇష్టపడుతున్నారు, దీనికోసం మళ్ళీ సన్యాసులు కానక్కర్లేదు, సేవకులు కానక్కర్లేదు, కుటుంబాలను వదిలే అక్కర్లేదు. ఇదిగో నేను దేవునితో ఉన్నాను, సహవాసంలో ఉన్నాను, మీరందరూ నాతో మాట్లాడొద్దు, మీ గది వేరు నా గది వేరు కాదు. సామాన్యమైనటువంటి జీవితం నడుస్తూ హానోకు దేవునితో కూడా నడిచాను. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? హానోకు దేవునితో కూడా నడుచుచు, మీకు అందరికి బాగా వచ్చు వాక్యం, కుమారులను కుమార్తెలను అంటే భార్యను దూరంగా పెట్టాడా దగ్గరగా పెట్టుకున్నాడా? దగ్గర పెట్టుకున్నాడు. సంసారం చేస్తున్నాడు, కుమారులు పుడుతున్నారు, కుమార్తెలు పుడుతున్నారు. 300 సంవత్సరాలు ఈ ప్రక్రియ అంతా నడుస్తుంది. కానీ ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. కాబట్టి సంసారాలకు కూడా ఇది సాధ్యమా కాదా? హానోకుతో నడిచిన దేవుడే ఇప్పుడు ఇక్కడ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో నీతో నాతో కూడా నడుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. హానోకు సాధ్యమైనది మనకు కూడా సాధ్యం. నడిచినప్పుడు దేవునికి ఇష్టలమవుతున్నాం. ఇటువంటి అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఇందుకోసం ప్రభు మనల్ని పిలిచాడు.
మనం ఎంత దీనికోసం సమర్పించుకుంటామో, ఇష్టపడతామో అంత దాన్ని అనుభవిస్తాం. నూరంతలుగా ఇష్టపడితే నూరంతలుగా అనుభవిస్తాం, 50 అంతలుగా ఇష్టపడితే 50 అంతలుగా అనుభవిస్తాం. అప్పుడు ఈ లోకం మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. అమృతం దొరికినప్పుడు, అంటే మధురమైనటువంటిది, శ్రేష్టమైనది దొరికినప్పుడు ఆ మధురం కానిది మనకి అవసరమా? ఇంట్లో మంచి వంట తయారు చేస్తారండి, మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీ, పొద్దున ఇందాక ఆయన చెప్తున్నాడు పులిహార, గారెలు, పరవన్నం అని, అవి కానీ ఇవి కానీ మంచిది ఇంట్లో దొరుకుతుంది. హోటల్కి వెళ్ళి తినే మొగాడు ఎవడని ఉంటాడా? చెప్పండి బ్రదర్, చెప్పాలా? ఇంటిలో భార్య మంచి వంట చేస్తే హోటల్కి వెళ్ళి తిందామని అనుకుంటాడా? ఒకవేళ హోటల్ నుంచి తెప్పిస్తాడు, వద్దులే హోటల్ నువ్వే చెయ్యి, నేను కాస్త సాయం చేస్తానంటాడు. ఎందుకు? ఇక్కడ మంచి దొరుకుతుంది, ఇంకా హోటల్ ఎందుకు? అలాగా ఈ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుతున్నప్పుడు మరల ఏ సంతోషం కోసం లోకంలోనికి పోవాలి? అర్థమవుతుందా? కనుక దీన్ని ఎట్లా మనం తెలుసుకోగలుగుతాం? అభ్యాసం వలన తెలుసుకోగలుగుతాం. ఇది అభ్యాసం వల్ల తెలుసుకోగలుగుతాం. అంటే దినదినము దీన్ని అభ్యాసం చేయాలి. ఒక్క రోజులో గంట సేపు దేవునితో గడపలేకపోవచ్చు. మొదటి రోజు 10 నిమిషాలు గడుపు, రెండో రోజు 20 నిమిషాలు, మూడో రోజు 30 నిమిషాలు, 10వ రోజుకి 100 నిమిషాలు అవుతుంది, గంట కంటే ఎక్కువ అవుతుంది. అలాగనే దేవునితో గడపటము, దేవుని సన్నిధిని అనుభవించటము, దేవుని నిదానించి కనుగొనగలుగుటము, దేవుని ప్రేమను అనుభవించటము, దేవుని కౌగిలింతలోనికి వెళ్ళగలుగుటము, దేవుని స్వరం వినగలుగుటం, దేవునితో కూడా నడవగలుగుటం, దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా భూమి మీద బ్రతకగలగటం. ఇట్లాగన మనం చేయగలిగితే మన జీవితము అంతకంటే ఇక ధన్యమైనది ఏమీ లేదు. పాడుతూ కీర్తిస్తూ సంతోషంగా మనం బ్రతకగలుగుతాం. అప్పుడు ఏ శ్రమలు వచ్చినా ఈ ప్రాసెస్లో, మళ్ళా చూడండి, ఈ ప్రాసెస్లో శ్రమలు దుఃఖము రావని ఎక్కడా రాయలేదు. అపొస్తలుడైన పేతురుని ఏం చేశారట? చివర్లో సిలువేశారు. యోహాన్ని ఏం చేశారు? నానా శ్రమలు పెట్టి ఆయనకేమి జరగకపోతే పద్మాసు ద్వీపంలో ఒక్కడనే వదిలేశారు. ఒక్కడనే వదిలేస్తే ఇక్కడ చూసిన దానికంటే ఇంకా అద్భుతమైన ప్రత్యక్షత అక్కడ చూశాడు పద్మాసు ద్వీపంలో. ఏది జరిగినా కూడా దేనికి జరుగుతోంది? మేలు కలుగటానికే జరుగుతుంది. అసలు ఆయనతో ఈ అనుభవం, ఈ సహవాసమే అది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఇందుకోసం మనలను పిలిచాడు. మనకి ఇవన్నీ తెలుసా? మనకు తెలియదు. నీచులము, ఎన్నిక లేని వారము, తృణీకరింపబడిన వారము. ఒకవేళ ఏదైనా పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టాము, డబ్బున్న వాళ్ళం అనుకుంటే, ఆయన అపొస్తలుడైన పౌలు గారు చెప్పినప్పుడు హానికరులము, హింసకురులము, దోషకులం, అయితే వాళ్ళం, అయితే వీళ్ళం, ఆ ప్రధాన పాపినైన నన్ను అని అన్నాడు. ప్రధాన పాపులం, ఘోర పాపులం. ఇటువంటి మనలను ఎంత గొప్ప ఆధిక్యత కోసము దేవుడు పిలిచాడు. హానోకుతో నడిచాడు, నోవహుతో నడిచాడు, అబ్రహాముతో నడిచాడు, మోషేతో నడిచాడు, యోసేపుతో తోడుగానున్నాడు, దావీదుతో నడిచాడు, దావీదుతో మాట్లాడాడు. ఇక ఈ భక్తులందరితో కూడా ఉన్నటువంటి వాడు ఈ దినం నీతో నాతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. వారి వలె మనము లోకము నుండి ప్రత్యేకించుకొని దేవునితో కూడా ఉండటానికి ఇష్టపడితే మనం ఈ ధన్యతలు, ఆధిక్యతలు, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాము. మన ద్వారా దేవుడు అద్భుతాలు ఇతర జీవితాల్లో చేయగలుగుతాడు. ఆయన ఉద్దేశాలు మన ద్వారా ఈ భూమి మీద ఏమవుతాయి? కొద్దో గొప్ప నెరవేరుతాయి. అలాగను ప్రభువు మనందరి జీవితాల్లో కార్యం చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం.